హలో ఎవ్రీవన్. రివిజన్ క్లబ్‌కి స్వాగతం. సో, పదండి ఈరోజు బెస్ట్ క్వెషన్స్‌ని సాల్వ్ చేద్దాం. వీడియోని పాజ్ చేయండి. మీరే సొంతంగా ఫస్ట్ ట్రై చేయండి. ఓకే. సో, క్వెషన్ నంబర్ 1. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ P and Q is 600 kilometers and stuck ఇది. A and B start from stations P and Q respectively at the same time towards each other. Okay. And the speed of B is 10 kilometer per hour more than speed of A. Okay. If the distance between A and B after 3 hours since starting is 90 kilometers, find the speed of B. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. ఒక్క నిమిషం. ఓకే. టూ స్టేషన్స్ ఇచ్చాడు. P and Q 600 kilometers. Okay. A and B start from stations P and Q respectively at the same time towards each other. Okay. And the speed of B is 10 kilometer per hour. 3 hours వరకు వీళ్ళిద్దరు మూవ్ చేశారు. And distance between them is reduced to 90. సో దే హ్యావ్ ట్రావెల్డ్ టుగెదర్ 540 అంతే కదా. వాళ్ళిద్దరూ కలిసి 540 డిస్టెన్స్ని కవర్ చేశారు. 540 కాదు, 510 అంతే కదా. వాళ్ళిద్దరి మధ్య 90 మిగిలిందంటే వాళ్ళిద్దరూ కలిసి 510 డిస్టెన్స్ని కవర్ చేశారు. సో వాళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పోతున్నారు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్స్. ఓకే. ఎంత యాడ్ చేయాలి? బి ఈస్ 10 మోర్ దెన్ ఏ. ఏ ఎక్స్ అనుకుంటే బి ఎక్స్ ప్లస్ 10 అంతే కదా. ఎక్స్ ప్లస్ 10 అయిపోతుంది. ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి వాళ్ళకి 3 అవర్స్ పట్టింది. ఓకే. అంతే కదా. డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం. సో అంతే, సాల్వ్ చేసేయాలి. ఇది 2x అయిపోతుంది. 3 1 జా 170 ఈక్వల్ టు 2x ప్లస్ 10, 160 ఈక్వల్ టు 2x, x ఈక్వల్ టు 80. మనల్ని ఏం అడిగాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బి. 80 ప్లస్ 10 అంతే కదా. 90 ఇస్ ద ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. అంతే కదా. రిలేటివ్ స్పీడ్లో సపోజ్ ఈ డిస్టెన్స్ ఉందనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి టోటల్ డిస్టెన్స్ని కవర్ చేయాలి. సో ఇతను ఏ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాడు అనుకోండి, బి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చారు, టోటల్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది కదా. ఇదే మనం రిలేటివ్ స్పీడ్లో చూడాల్సింది. సో నెక్స్ట్ క్వశ్చన్. వీడియోని పాజ్ చేయండి, సొంతంగా ట్రై చేయండి. A train moves from a station and after traveling 200 kilometers, it meets with an accident. Okay. Due to which the speed of the train becomes 781 by 4443 of its original speed. It travels the remaining distance and reaches its destination 6 hours late. సో 200 kilometers తర్వాత యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల 6 hours లేట్ అయ్యాడు. ఇఫ్ ద యాక్సిడెంట్ అక్కర్ 107.167 kilometers ahead, then the train reaches 5 hours late. ముందు 6 hours లేట్, ఇప్పుడు 5 hours లేట్. సో ఈ డిస్టెన్స్ వల్ల మనకి 1 hour అనేది తగ్గిపోయింది కదా. నిన్న చేసాం ఇలాంటి ప్రాబ్లం, గుర్తు తెచ్చుకోండి. 107.167. ఈ డిస్టెన్స్ వల్ల మనకి టైం ఎంత? 1 hour తగ్గిపోయింది. 1 hour తగ్గిపోయింది. సో మనకి 6 hours తగ్గిపోవాలంటే 107.167 ఇంటూ 6 అంతే కదా. ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు?
ఇదంతా వదిలేయండి. డైరెక్ట్ మాట 7 6 42, 6 1 6. ఇదేంటి? సపోజ్ ఇది టోటల్ డిస్టెన్స్ అనుకోండి. ఇది 200, ఇది ఆ యాక్సిడెంట్ వల్ల 6 అవర్స్లో పోయిన డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎంత? 642. సో 842 అప్రాక్సిమేట్. సో 843. ఓకే, అర్థమైంది అనుకున్నా. మళ్ళీ వీడియోని చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 3. A man starts from his home to his office with a certain speed, but after 1 hour he meets with an accident and resumes his journey after 1 more hour with 6 by 7 of its original speed and become 1 hour 12.5 minutes late. ఓకే, సో ఒక మనిషి ఉన్నాడు, 1 అవర్ దాకా బాగానే వెళ్ళాడు ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 7. కానీ 1 అవర్ తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. సో ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 6 ఇతను పోయి వెళ్ళాడు. సో దీని ద్వారా ఇతనికి 12.5 మినిట్స్ లేట్ అయింది. ఓకే, 1 అవర్ ఇది మనం తీసేయాలి, ఎందుకంటే ఇతను 1 more hour ఎందుకు స్పెండ్ చేశాడు? జస్ట్ వెయిట్ చేయడానికి స్పెండ్ చేశాడు. ఓకే, సో సెకండ్ కేసులో ఏమైంది మళ్ళీ చూద్దాం. ఇఫ్ ద యాక్సిడెంట్ వుడ్ హ్యావ్ అక్కర్డ్ ఆఫ్టర్ 50 కిలోమీటర్స్. సో ఇక్కడ కాకుండా ఆఫ్టర్ 50 కిలోమీటర్స్ అన్నాడు. దెన్ హీ వుడ్ బి లేట్ 1 అవర్ 5 మినిట్స్. సో ఇక్కడ 5 మినిట్స్ లేట్. ఈ 7.5 మినిట్స్ డిఫరెన్స్ దేని ద్వారా వచ్చింది? ఈ 50 కిలోమీటర్స్ ద్వారానే కదా వచ్చింది. ఇక్కడ 6తో పోతున్నాడు, ఇక్కడ 7తో పోతున్నాడు, ఇక్కడ ఏం చేంజ్ లేదు. ఇక్కడ 6 ఇక్కడ కూడా 6 స్పీడ్. సో ఇక్కడ కూడా ఏం చేంజ్ లేదు. సో ఇక్కడ స్పీడ్ చేంజ్ అవ్వడం వల్ల మనకి 7.5 మినిట్స్ అనేది మిగిలిపోయింది. సో ఆ 50 కిలోమీటర్స్ లైన్ని మనం సపరేట్గా డ్రా చేసుకుందాం. ఎగ్జామ్లో మనం ఇదొక్కటే డ్రా చేయాలి. ఓకే, ఇది జస్ట్ అర్థం అవ్వడానికి చెప్పాను. సో ఫస్ట్ కేసులో 6 స్పీడ్తో వెళ్ళాడు, సెకండ్ కేసులో 7 స్పీడ్తో వెళ్ళాడు. సో టైం ఎంత పట్టింది? ఈ రేషియో రివర్స్. ఇక్కడ 7 పట్టింది, ఇక్కడ 6 పట్టింది, డిఫరెన్స్ 1. కానీ 1 ఒక డిఫరెన్స్ ఎంత? 7.5 మినిట్స్ డిఫరెన్స్, అంతే కదా. సో 50 కిలోమీటర్స్లో మనోడు 7.5 కిలోమీటర్స్ మిగిల్చుకున్నాడు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇతనికి 12.5 మినిట్స్ మిగిలింది కదా, లేట్ అయినాడు. సో దీన్ని మనం కాపాడుకోవాలంటే ఈ 7.5ని 12.5 చేసేయాలి, అంతే కదా. ఇది సేవ్ అయిన టైం, ఇది 50 కిలోమీటర్స్ ద్వారా. సో 50 ఇంటూ 1/7.5 ఇంటూ 12.5. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా 12.5 కిలోమీటర్స్ మిగిల్చుకున్న వాళ్ళం అవుతాం. జస్ట్ ఇది ఏమైతుందంటే ఈ యాక్సిడెంట్ ఇక్కడ కాకుండా అతను లాస్ట్ ఎండింగ్ డెస్టినేషన్ ఉండేది అక్కడ జరిగింది అన్నట్టు ఊహ, అంతే. సో క్యాన్సిల్ చేసేయండి. 25 5 25 3. సో ఈ డిస్టెన్స్ మనకు వచ్చేసింది ఎంత? 250/3. ఒక డిస్టెన్స్ వచ్చేసింది మనకి ఇంకా ఏ డిస్టెన్స్ కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి కదా. ఈ 1 అవర్లో ఎంత డిస్టెన్స్ పోయాడో ప్లస్ 250/3. ఈ 1 అవర్లో ఎంత డిస్టెన్స్ పోయాడో కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి టైం తెలుసు, స్పీడ్ తెలుసా? తెలీదు. మనకి స్పీడ్ తెలియదు కాబట్టి మనం స్పీడ్ని కనుక్కోవాలి. ఎక్కడ నుంచి కనుక్తాం చూడండి, ఇక్కడ ఉంది కదా. సో ఇది ఒరిజినల్ స్పీడ్ కదా. మనకి ఇక్కడ 7.5 మినిట్స్. ఓకే, ఒరిజినల్ స్పీడ్ ఈక్వల్ టు ఇదే కదా, 6 ఇంటూ 7.5 మినిట్స్
దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలి. ఇది 10, సో 0.75. మనకి ఒరిజినల్ స్పీడ్ తెలియాలంటే మనం ఈ కేస్కి రావాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా ఈ కేస్. సో ఇక్కడ చూడండి, మనకి ఒరిజినల్ టైం అనేది అయితే దొరుకుతుంది. ఇలాగా టైం ఈక్వల్ టు 6 ఇంటూ 7.5 మినిట్స్. 1 మినిట్ ఈక్వల్ టు 1/60 అవర్స్ కదా. 0.75 అవర్స్ అయితే మనకు తెలుసు టైం ఎంత, ఈ 50 మినిట్స్ని కవర్ చేయడానికి. ఓకే, సో స్పీడ్ ఎంత అవుతుంది, 50/0.75. ఈ స్పీడ్ని జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 1 అవర్లో టైం 1, ఇది 50/7.5, 0.75. కొంచెం రైటింగ్ ఇరుకుంది. ఈ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. మనం ఎగ్జామ్లో జస్ట్ ఆ 50 కిలోమీటర్స్ని రాసుకోవాలి. ఓకే, చేసేస్తా. దీన్ని ఇక్కడ రాస్తాం. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకు టైం తెలుసు, స్పీడ్ కూడా 50/0.75. 25 3 4 200/3. సో 1 అవర్లో మనం 200/3 పోతున్నాం, ప్లస్ 250/3 టోటల్ డిస్టెన్స్. సో 450/3, 150 కిలోమీటర్స్. ఓకే, కొంచెం గజిబిజి ఉంది ఏం కాదు. ఓకే, జస్ట్ మనం ఒరిజినల్ టైం కనుక్కున్నాం, స్పీడ్ కనుక్కున్నాం, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. In a 1200-meter race, bike A beats B by 100 meter and bike B beats C by 100 meter in a 600-meter race. Okay, if bike A beats C by 30 seconds in a 720-meter race, what is the speed of bike C? సో ఈ క్వశ్చన్ని మనం కొంచెం డయాగ్రామాటికల్గా అర్థం చేసుకుందాం. ఏబిసి ఉంది. A beats B by some meters and B beats C by some meters, and A also beats C by some meters. మీకు ఇది పర్సంటేజ్ క్వశ్చన్ లాగా అనిపించట్లేదు కదా. సో ఆ మెథడ్లోనే సక్సెసివ్లో మనం సాల్వ్ చేస్తాం కదా, ఎక్స్పెండిచర్ కన్జంప్షన్, అలాగా సాల్వ్ చేద్దాం. ఓకే, సో 1200 మీటర్స్లో ఏ బీట్స్ బి బై 100. సో బి ఎంత, 1100 వి. నో, బైక్ బి బీట్స్ సి బై 100 మీటర్స్ ఇన్ 600. టోటల్ రేస్ ఎంత, 600. సో బి 600 పోతే సి ఎంత పోయింది, 500 పోయింది. ఓకే, నా ఇఫ్ బైక్ ఏ బీట్స్ సి బై 30 సెకండ్స్ ఇన్ 720-meter రేస్. సో 720 మీటర్స్లో మనకి తెలుసు ఏ గెలిచింది, బట్ ఎన్ని మీటర్స్తో ఓడిచ్చిందో మనకి తెలియదు. ఓకే, సో లెట్ us సాల్వ్ దిస్ వన్. 00 6 72. ఓకే, ఇది 550 అయిపోతుంది. అండ్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు 720 మైనస్ 550 అంతా 0, 12 అయిపోతే 7, 170. ఓకే, 170. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి సికి 30 సెకండ్స్ పట్టింది, అంతే కదా. 17/3 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. In a 1500-meter race, A wins B by 375 meters, and in another 1500-meter race, C can give a start
ఆఫ్ 350 meters to B కదా, కొంచెం ఫిక్స్ చేశాను క్వశ్చన్ని. బై హౌ మెనీ డిస్టెన్స్ కెన్ ఏ గివ్ a start to C so that A defeats C by 50 meters in a 5520 race కదా. ఇప్పుడు చూడండి, ఏసిబి ఇది సీక్వెన్స్. ఇప్పుడు ఏసీని ఓడిపించేస్తుంది, సిబిని ఓడిపించేస్తుంది, అండ్ ఏని బి ఏబిని కూడా ఓడిపించేస్తుంది. ఓకే, మళ్ళీ సేమ్ మళ్ళీ అదే మెథడ్, కానీ ఈసారి ఏ 1500 మీటర్స్లో ఏ విన్స్ ఓవర్ బి. ఓకే, 375 పోతే ఎంత, 100లో 75 25, 14లో 3 పోతే 11. ఇది ఏ అండ్ బి రిలేషన్. ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసింది ఏసిబి. ఓకే, అండ్ C can give a start of 350 meters to B. 1500 రేస్లో 350 meters, 50 మిగిలింది, 14లో 3 పోతే 11. ఇది దేనికి, సి అండ్ బికి రిలేషన్. ఏబి వచ్చింది, బీసీ వచ్చింది, నెక్స్ట్ ఏ అండ్ సికి కావాలి మనకి. సో బై హౌ మచ్ డిస్టెన్స్ ఏ గివ్ అ స్టార్ట్ టు సి సో దట్ ఏ డిఫీట్స్ సి బై 50 meters ఇన్ అ 55. టోటల్ రేస్ లెంత్ ఎంత, ఇంత. మనకి ఎంత మీటర్స్ హెడ్ స్టార్ట్ ఇయ్యాలో కనుక్కోమన్నాడు. ఓకే, అంతే. వీ నీడ్ టు ఫైండ్ ద ఎక్స్. దాట్స్. ఇంకేముంది, క్యాన్సిల్ చేసేయండి. 0 0 ఇది 23 5 కదా, ఇది 23 ఇక్కడ పెట్టండి, 5తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 5 2 5 2 5 5. ఇది 25 9 ఇది 23 2 46 కదా, 92 23 4 24 టైమ్స్ పోతుంది. ఇది 25 into 9, ఇది 4 into 6, 9 6 54, 5400 ఈక్వల్ టు 5520 మైనస్ ఎక్స్. 5400 వల్ల 120, ఎక్స్ ఈక్వల్ టు 120. కానీ మనల్ని ఏం అడిగాడు, ఏ డిఫీట్స్ సి బై 50 అన్నాడు. దీనిలో 50 తీసేయండి అంతే. సో ఏ హ్యాస్ టు గివ్ 70 meters head start to C. So answer is 70 meters. Okay, next question. Two trains are running at 42 and 22 km/h respectively in the same direction. So same direction కాబట్టి మనం మైనస్ చేయాలి. ఓకే, the fast train completely passes a man sitting in the slow train in 5 seconds. సో ఆ మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత అవుతుంది, ఈ స్లో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఓకే, అండ్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి మనం మైనస్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఫాస్ట్ ట్రైన్. ఓకే, ఫాస్ట్ ట్రైన్ ఒక లెంత్ టీ అనుకుందాం. డిఫరెన్స్ కాబట్టి 0 20 అయిపోతుంది. అండ్ మనకి ఆప్షన్స్ మీటర్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లో చేసేద్దాం. సో 5/18 చేసేస్తాం. ఎంత టైం పట్టింది, 5 seconds పట్టింది. ఓకే, ఇది 25 అయిపోతుంది, ఇందులో 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఇది 500 అయిపోతుంది బై 18. 2 9s 18, 2 25s 250 రావాలంతే మనకి. సో 9 2s 80, 70, 9 7 63, 27 7/9. సో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. టేక్ కేర్, బాయ్. ना जाने कहीं कैसी
जिंदगानी एक बस हो गया चलो